ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 పూర్తి కావస్తున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు, నూతన పే రివిజన్ కమిషన్ ఏర్పాటు, అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపుల వంటి కీలకమైనటువంటి సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉండిపోయాయి. ఇక ఇరు వర్గాల మధ్య అనేక చర్చలు జరుగుతున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది. ఇక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కేబినెట్ సబ్ కమిటీ నిరంతరం ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరుపుతోంది. తాజాగా బుధవారం నాడు దాదాపు 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సబ్ కమిటీ భేటీ అయింది. సుమారు 5 గంటల పాటు అత్యంత సుదీర్ఘంగా సాగినటువంటి ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి విభిన్న సర్వీస్ సమస్యలపై లోతుగా చర్చించారు. ప్రభుత్వం వైపు నుండి హామీలు లభించినప్పటికీ ఇది కేవలం సమయం దాటేసే ధోరణిలోనే ఉన్నాయంటూ ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఉద్యోగ సంఘాల తరపున ప్రతినిధులు కేబినెట్ సబ్ కమిటీ ముందు పక్కా ఆధారాలతో అనేక కీలక డిమాండ్లను కూడా ఉంచారు. అందులో మొదటిది తక్షణమే నూతన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం, అలాగే ఉద్యోగుల జీతాల పెంపుకు సంబంధించి మధ్యంతర ఉపశమనాన్ని ప్రకటించడం. వీటితో పాటుగా గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి 4 విడతల డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మెడికల్ సర్వీసెస్ సంబంధిత పెండింగ్ బిల్లులను త్వరితగతిన క్లియర్ చేయాలంటూ కూడా నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఇక ఈ డిమాండ్లపై స్పందించిన ఆర్థిక మంత్రి కేశవ్ ఇక ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అత్యంత సానుకూల వైఖరితో ఉందంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే పాత పెన్షన్ విధానం వర్తించే కేసుల్లో దానిని అమలు చేయడం, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయస్సును పెంచడం ద్వారా కూటమి సర్కార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందంటూ గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తినటువంటి ప్రతి అంశాన్ని రికార్డ్ చేశామని, వీటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి భారీగా అప్పుల భారాన్ని వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్ర ఆర్థిక స్థితిని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారంటూ మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోందని, త్వరలోనే అన్ని సమస్యలు కూడా సర్దుమణుగుతాయంటూ కేశవ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే గత ప్రభుత్వ తప్పులను సాకుగా చూపి తమకు రావాల్సిన చట్టబద్ధమైన హక్కులను కాలయాపన చేయడం సరికాదంటూ ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీ జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ ఇక ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న పీఆర్సీ వేయకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం, 4 డిఏ వాయిదాలను కూడా నిలిపివేయడంపై ఉద్యోగుల్లో తీవ్ర నైరుష్యం నెలకొందన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 22,000 కోట్ల బకాయిలు క్లియర్ చేసిన విషయాన్ని తాము అంగీకరిస్తున్నామని, కానీ మిగిలినటువంటి సరెండర్ లీవ్లు, డిఏలు, పీఆర్సీ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ను ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అలాగే ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పీఆర్సీ, ఐఆర్ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎం చంద్రబాబు 60 రోజుల్లోగా హెల్త్ కార్డు సమస్యను పరిష్కరిస్తామంటూ ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ కార్డు పనిచేయకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారంటూ ఆయన సమావేశంలో నిలదీశారు. అమరావతి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి రామకృష్ణ కూడా తక్షణమే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలంటూ కూడా గట్టిగా డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన హౌసింగ్ పాలసీని వేగవంతంగా అమలు చేయాలంటూ కూడా ఆయన కోరారు. సచివాలయ ఉద్యోగుల నివాస అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం చొరవ చూపాలని, రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా ఉద్యోగుల పాత్రను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా కేబినెట్ సబ్ కమిటీ ముందు కోరారు. ఇక ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ కేఎస్ఎస్ ప్రసాద్ ఉపాధ్యాయుల సవాళ్లను సబ్ కమిటీ ముందుకు తీసుకొచ్చారు. ఉపాధ్యాయులకు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలు చేయడం, మోడల్ స్కూల్ సొసైటీని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడం, తెలుగు, హిందీ పండిట్ పోస్టుల అప్గ్రేడేషన్ కు ఇక ఆర్థిక ఆమోదం తెలపడం వంటి అత్యంత కీలకమైనటువంటి డిమాండ్లను కూడా ఉంచారు. ఇక జెడ్పీ టీచర్ల కుటుంబాలకు కారుణ్య నియామకాల నింపడం, అలాగే కాంట్రాక్ట్ లెక్చర్ల క్రమబద్ధీకరణ వెంటనే చేపట్టాలంటూ కోరారు. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగులకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలంటూ ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.